హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్ని ప్రేయర్‌తో ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు కాచి కాపాడిన దేవా నీకు వందనాలు. ఈరోజు అంతట్లో తోడుగున్నావు నీకు వందనాలు. మేము నేర్చుకోబోయే స్టోరీ ద్వారా మాతో మాట్లాడండి. అయ్యా తండ్రి, ఈ స్టోరీ ద్వారా మేము అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊర్లోని జాలీ అండ్ టామీ అనే ఇద్దరు అన్న అండ్ చెల్లి ఉండేవారు. ఇద్దరు కూడా చాలా సాహస కార్యాలు చేస్తూ ఉండేవారు. సాహస కార్యాలు అనంటే వాళ్ళకి చాలా ట్రెజర్ హంట్ అంటే చాలా ఇష్టమనమాట. ఎక్కడికెళ్ళినా తవ్వటమే వాళ్ళ పని. అది ఫారెస్ట్‌లో క్యాంపింగ్‌కెళ్ళినా, లేకపోతే ఆడుకోవడానికెళ్ళినా. ఏదన్నా ఇంట్రెస్టింగ్ ప్లేస్ కనపడ్డది అనంటే అక్కడ ఏదో ట్రెజర్ ఉంది. ఆ ట్రెజర్‌ని మనం కనిపెట్టాలి. ఎలాగన్నా ఒక పాత పురాతనమైన కింగ్స్ ట్రెజర్‌ని మనం కనిపెట్టాలి అని వీళ్ళెప్పుడు చూసినా, ఎక్కడికెళ్ళినా తవ్వుతూ ఉండేవారు. అలానే ఒకరోజు సాయంత్రము నది పక్కన ఆడుకుంటూ ఉన్నప్పుడు, నది పక్కనున్న ఆ మట్టంతా కూడా పచ్చిగా ఉండడంతోని ఒకసారి తవ్వి చూద్దామా? ఇప్పుడు మట్టి పచ్చిగా ఉంది కాబట్టి మనం ఈజీగా ఆ యొక్క మట్టిని తవ్వచ్చు అని చెప్పి అనుకోని, మనకి ఏదన్నా ట్రెజర్ దొరకచ్చు. ఇక్కడ ఏమో పాత రోజుల్లోని రాజులు ఇక్కడ ఉండేవారేమో, లేకపోతే ఇక్కడ ఎవరు తవ్వరు, ఇక్కడ ఎవరు దాచిపెట్టరని రాజులు దాచిపెట్టారేమో, పద ఎళ్లి తవ్వుదామని చెప్పి నది పక్కన వాళ్ళు తవ్వటం స్టార్ట్ చేశారు. తవ్వుతూ ఉన్నప్పుడు ఆ తవ్వకంలోని ఏదో ఒక గోల్డ్ కలర్‌లోని సంథింగ్ ఏదో మెరవటము, ఏదో మెరుస్తుందనమాట. ఆ గోల్డ్ కలర్ పీస్‌లోని ఏదో మెరుస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా గోల్డే, ఇది ఖచ్చితంగా పురాతనమైన ట్రెజరే అని అనుకోని వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి ఇంకా దాన్ని ఇంకా బాగా తవ్వడం స్టార్ట్ చేశారు. తవ్వగా వాళ్ళకి ఒక గోల్డ్ కలర్‌లోని ఒక వాచ్ దొరికింది. ఇది చూసి ఇద్దరు కూడా చాలా నిరాశ పడతారనమాట. అలా నిరాశపడి అయ్యో! వాచ్ దొరికిందా అని చెప్పి దాన్ని చూసినప్పుడు ఈ వాచ్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా చెల్లి అంటే జాలీ అంటది, "అన్నయ్య మనము వాచ్ షాప్ దగ్గరికెళ్ళి వాచ్ అంకుల్ ఉంటాడు కదా! ఆ అంకుల్‌ని అడుగుదామా? ఆయన రిపేర్ చేసి ఈ కాస్ట్ ఎంతుంటది వాచ్ యొక్క కాస్ట్ అని అడిగి మనమే ఉంచేసుకుందాం అన్నయ్య. మన చర్చ్‌కొస్తాడు కదా! ఆ అంకుల్ దగ్గరికెళ్దాము అని అనుకోని ఇద్దరు కూడా ఆ వాచ్‌ని పట్టుకొని అలాగా స్ట్రీట్ దగ్గర ఉండే ఆ యొక్క వాచ్ షాప్ దగ్గరికెళ్ళి, లోపలికెళ్ళి ఆ యొక్క అంకుల్‌కి అంకుల్ ఈ వాచ్‌ని కాస్త చూసి ఇది ఎంత కాస్ట్ ఉంటదో మీరు చెప్తారా? అని చెప్పి ఇద్దరు అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన బాగా పరిశీలనగా ఆ యొక్క వాచ్‌ని చూసి, ఏ ఈ వాచ్ మా షాప్‌లో నుంచే ఒక కస్టమర్ కొన్నారు. ఆ కస్టమర్ నాకు తెలుసు. ఆ కస్టమర్ మన చర్చ్‌కే వస్తారు. అయ్యో! ఈ ఆ యొక్క కస్టమర్ ఈ వాచ్‌ని పోగొట్టుకున్నట్టున్నారు. ఇక ధరనే ఉంటది అని చెప్పి దాన్ని తుడుస్తూ అసలు ఆ కస్టమర్ ఎవరు అని చెప్పి వాళ్ళకి వివరిస్తూ వచ్చాడనమాట. సారా అనే ఒక ఆంటీ ఆమె క్రిస్టియన్. మన చర్చ్‌కే వచ్చేవారు. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు రాలేదు. వాళ్ళ హస్బెండ్ అసల దేవుడినే నమ్మడు. ఎప్పుడు చూసినా దేవుడు సన్నిధి ఇవేమన్నా అన్నా చాలా చిరాకు పడుతూ ఉండేవాడు. సారా మాత్రమే చర్చ్‌కొచ్చేది. తనొక క్రిస్టియన్. తనే తన హస్బెండ్‌కి తన బర్త్‌డే రోజు ఇది గిఫ్ట్ చేసింది వాచ్‌ని అని చెప్పినప్పుడు, "ఓహ్! అవునా అంకుల్ మేము తప్పకుండా అంకుల్‌కి రిటర్న్ చేసేస్తాము" అనంటే, "ఆంటీ ఇప్పుడు లేరు నాన్న. ఆంటీ మరణించారు. అంటే పరలోక రాజ్యంలో ఉన్నారు" అనంటే, "అయ్యో! అవునా? ఇది ఖచ్చితంగా అంకుల్‌కి ఒక జ్ఞాపకంలాగా, ఒక మెమరీలాగా ఉంటుంది అంకుల్. కాబట్టి మేము ఖచ్చితంగా ఇస్తాం" అని జాలీ అండ్ టామీ ఇద్దరు అంటారనమాట. అలాగా అంకుల్ వాచ్ క్లీన్ చేసి వాళ్ళకిచ్చాక, ఇగో ఇది అంకుల్ అడ్రెస్. ఆ అంకుల్ పేరేంటంటే జాక్. ఆయన పలానా ఈ అడ్రస్‌లో ఉంటాడు. అక్కడికెళ్ళండి అని చెప్పన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ ఆ అడ్రస్ ప్రకారం ఆ అంకుల్ ఇంటికెళ్తారనమాట. ఇంటికెళ్ళి డోర్ నాక్ చేసి వెయిట్ చేస్తున్నప్పుడు అంకుల్ డోర్ తీసి ఎవరు మీరిద్దరు అని అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా వాచ్‌ని చూపిస్తే, ఈ ఈ వాచ్ మా వైఫ్ ఇచ్చింది కదా! మీకెలా దొరికింది? రండి రండి లోపల కూర్చోండి అని చెప్పి వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఈ వాచ్‌ని చూసినప్పుడు నాకు సారానే గుర్తొచ్చింది. ఆవిడ నా వైఫ్. తనే నాకు ఈ వాచ్‌ని గిఫ్ట్ చేసింది. కానీ నేను దీన్ని కోల్పోయాను. దీన్ని నేను పోగొట్టుకున్నాను. నిజంగా తను నాకు ఇది చాలా ప్రేమగా గిఫ్ట్ చేసింది. ఇది మళ్ళీ నాకు తిరిగిచ్చినందుకు, స్వార్థంగా మీ దగ్గర ఉంచుకోనందుకు నిజంగా మీకు చాలా థాంక్స్ అని అంకుల్ చెప్తున్నప్పుడు, టామీ అండ్ జాలీ కూడా ఇద్దరు అంటారు, "అంకుల్ యాక్చువల్లీ మాకు ఇది పలానా చోట దొరికింది. అయితే మేము మా వాచ్ అంకుల్‌కి ఆయన మా చర్చ్‌కే వస్తాడనమాట. ఆ అంకుల్ దగ్గరికెళ్ళి అడిగితే, ఆ అంకుల్ మీ వాచ్ అని చెప్పారిది. అందుకే తీసుకొనొచ్చాము" అనంటే,
ఓకే. సారా ఎళ్ళే చర్చ్‌కే మీరు కూడా వెళ్తారా? ఓకే నాన్న అయినా థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వాచ్ అని చెప్పి, ఆ అంకుల్ లోపల నుంచి ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి వీళ్ళకిద్దామని ఏవో గిఫ్ట్స్ తీసుకొచ్చి "నీకేది కావాలో తీసుకోండి" అనంటే, ఆ పిల్లలిద్దరు కూడా అంటారు మాకిదేమీ వద్దు అంకుల్ అని అంటే, అలా కాదు నా కోసం తెచ్చారు కదా! చిన్న పిల్లలు కదా! సో, నేను గిఫ్ట్ ఇస్తున్నా తీసుకోవాలి అని చెప్పి, ఆ బొమ్మలు అవన్నీ కూడా చూపిస్తే, మాకొద్దు అంకుల్ మాకు క్యాండీస్ వద్దు, చాక్లెట్స్ వద్దు, టాయ్స్ వద్దు అని అంటే, లేదు నాన్న తీసుకోండి అనంటే, నాకివేం వద్దు కానీ మీరు మా కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనంటే, మీరొక్కసారి మా కోసం చర్చ్‌కి వస్తారా? అదే మాకు పెద్ద గిఫ్ట్ అంటే, ఓహ్! షూర్ మీరు నా కోసం ఇంత చేశారు కదా! తప్పకుండా నేను చర్చ్‌కొస్తానని ఆ అంకుల్ చర్చ్‌కి వెళ్లారు. చర్చ్‌కెళ్ళిన తర్వాత ఆయన దేవుని యొక్క అవసరత నిజంగా నేను పాపిని నాకు దేవుడంటే ఎంతో అవసరమో అని చెప్పి యేసయ్యని ఆయన సొంత రక్షకుని కింద యేసు ప్రభువారిని ఆయన చేర్చుకున్నాడు. ఆ పిల్లలకి అంటే మన టామీ అండ్ జాలీకి ఇద్దరికీ కూడా అర్థమైందేంటంటే ఇప్పటివరకు మేము ఇంత ట్రెజర్ హంట్ చేశాం కదా! కానీ ఈ ట్రెజర్స్ ఏవి కూడా నిలిచిపోవు. అంటే నిలిచి ఉండవు. ఇవి ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు పోతాయి. ఆ అంకుల్ వాచ్‌ని ఎలాగైతే కోల్పోయాడో మనం కూడా చాలా సార్లు చాలా వాటిని కోల్పోతూ ఉంటాము. వీటికి ఇవి టెంపరరీ అని మాకర్థమైంది. అయినా కానీ యేసయ్యే నిజమైన ట్రెజర్. ఆయనని కలిగి ఉంటే మనము పరలోక రాజ్యం చేరుతాం. ఆయననే కనుక మనము కలిగి ఉండకపోతే నిత్య నరకంలో మనము కాలిపోతాము. ఆయనే మన జీవితంలో లేకుండా ఎన్ని ట్రెజర్స్ ఉన్నా వ్యర్థమే. కానీ ఆయనని మనము కలిగి ఉంటే ఆయనకి మన సమయాన్ని వెచ్చిస్తే గనక ఆ పరలోక రాజ్యంలో మనము చాలా ట్రెజర్స్‌ని సేకరించుకుంటాము. కాబట్టి నేను పరలోక రాజ్యం మీద జీసస్ మీద ఫోకస్ ఉంచాలి అని చెప్పి కూడా అర్థమైంది. ఈ లోక సంబంధితమైన ట్రెజర్స్‌ని మనం స్టోర్ చేసుకుంటే కనుక అవి టెంపరరీయే. కానీ నిత్యము ఉండే ఆ పరలోక రాజ్యంలోని మనము మన ట్రెజర్స్‌ని స్టోర్ చేసుకోగలిగితే నిజంగా ఎంతో ఆనందకరము. అవి పర్మనెంట్‌గా ఉంటాయి. అవి మనము తెలుసుకున్నాం కదా! వాక్యంలో కూడా యేసే ఒకసారి ఒక పారబుల్ చెప్పాడు నాన్న. అదేంటంటే అనగనగా ఒక ఊర్లోని ఒక చాలా ధనవంతుడున్నాడు. ఆ ధనవంతుడికి చాలా పెద్ద ఫార్మ్ ఉందనమాట. అయితే ఆ ఫామ్‌లోని చక్కగా క్రాప్స్ ప్లెంటీగా మరి తనకి క్రాప్స్ వస్తూ ఉన్నప్పుడు తన యొక్క స్టోర్ రూమ్ ఉంటుంది కదా! ఈ ఫుడ్ అంతటిని స్టోర్ చేసే ఆ స్టోర్ రూమ్ చాలా చిన్నగా ఉంటదనమాట. అప్పుడు తను అనుకుంటాడు, ఈ స్టోర్ రూమ్ ఇంత చిన్నగా ఉంటే ఇంత క్రాప్ నాకొస్తున్నప్పుడు వీటన్నిటిని నేను ఎక్కడ దాస్తాను? కాబట్టి నేను ఒక పెద్ద స్టోర్ రూమ్ కట్టి నేను ఆ ఫుడ్ అంతటిని కూడా దీంట్లో దాస్తాను అని చెప్పి తన యొక్క పాత స్టోర్ రూమ్‌ని డిస్ట్రాయ్ చేసేసి చక్కగా పెద్ద స్టోర్ రూమ్ కట్టి ఈ క్రాప్ అంతటిని దాంట్లో దాచిపెట్టి తనలో తాను ఒక మాట అనుకుంటాడు ఏంటంటే, సంవత్సరాలకి సరిపడే అంత ఫుడ్ మన దగ్గర ఉంది కాబట్టి, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తనలో తాను అనుకున్నప్పుడు దేవుడు తనతో అన్నాడు ఏంటంటే, ఈరోజే నీ ప్రాణంని అడుగుచున్నాను. నువ్వు ఎంత ఫూల్‌వంటే నువ్వు ఇప్పుడు ఈ యొక్క థింగ్స్ అన్నిటిని కూడా కూర్చావు కదా! ఇవన్నీ ఎవరికిస్తావు అని చెప్పి దేవుడు తనని క్వెషన్ చేశాడు. యేసయ్య పారబుల్ చెప్పాక అందరితోని అక్కడున్న వాళ్ళందరితో కూడా ఏమంటాడు అనంటే, దేవునికి సంబంధితముగా మనము దేవునికి సంబంధించిన విధముగా రిచ్‌గా ఉండాలి. ఈ లోక సంబంధితమైన వాటిని సమకూర్చుకునే వీటిలోని రిచ్‌గా ఉండకూడదు. కానీ వాటినే మన గురిగా ఉంచుకోకూడదు. కానీ పరలోక సంబంధితముగా ఆ పరలోక రాజ్యంలోని మనము దేవునికి సంబంధించిన ట్రెజర్స్‌ని సమకూర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలోని ఇవన్నీ కూడా టెంపరరీయే. బైబిల్‌లోని ఒక మాట ఉంటుంది ఏంటంటే మత్తయిలోని ఈ లోక సంబంధితమైన వాటివన్నీ కూడా ఈ ట్రెజర్స్ అన్నీ కూడా పురుగులు తినేస్తాయి, దొంగలొచ్చి దోచుకుంటారు. కానీ పరలోక సంబంధితంగా మనం ఏవైతే ట్రెజర్స్‌ని స్టోర్ చేసుకుంటామో వాటిని ఎవ్వరు దోచుకోరు, ఏ పురుగులు వాటిని తినివేయవంట. అయితే ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనకి ఈ లోక సంబంధితమైనవి అవసరము. జీవించడానికి తిండి అవసరము. నివసించటానికి వి నీడ్ ఎ హౌస్, వి నీడ్ ఎ షెల్టర్. సో ఎవ్రీథింగ్ దీస్ ఆర్ అవర్ నీడ్స్. ఇవన్నీ కూడా మన అవసరతలు. కానీ వాటినే గురిగా పెట్టుకొని వాటి మీద ఫోకస్ చేసి వాటి కొరకే ప్రయాసపడకూడదు. కానీ దేని కొరకు ప్రయాసపడాలని ఈరోజు తెలుసుకున్నాము. పరలోక రాజ్యంలో మన ఫలంని ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పి మనము తెలుసుకున్నాం కదా నాన్న. ఈరోజు మన లైఫ్‌లో మనము దేని గురించి ప్రయాసపడుతున్నాము? అసలు దేవునికి టైం ఇస్తున్నామా? అవును. పరలోక రాజ్యంలోని మన ట్రెజర్స్‌ని ఎలా సమకూర్చుకోగలుగుతాము? లోకంలో అంటే కష్టపడితే వాటికి సమయం వెచ్చిస్తే అవి మనకి దొరుకుతాయి. కానీ దేవుని దగ్గర నేను ట్రెజర్‌ని నేను సమకూర్చుకోగలుగుతా అంటే మొదటిగా మనము
ద బెస్ట్ ట్రెషర్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద పర్మనెంట్ ట్రెషర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ జీసస్. ఈరోజు ఏసైని కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉంటే ఏసైకి మనం సమయం ఇస్తున్నామా? ఇక్కడ ఎంత సమయం అయితే ఏసైకి మనము సమయాన్ని ఇస్తామో, ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత వాక్యం చదువుతామో, అంతగా మన పరలోక రాజ్యంలో మన ట్రెషర్ని మనం పెంచుకుంటున్నాం. మరి ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి. అయ్యా, ఈరోజు మేము ఒక చక్కటి లెసన్ నేర్చుకున్నాం. నిత్యము నిలిచే ఈ యొక్క పరలోకంలో మేము సమకూర్చుకునే ట్రెజరే నిత్యం ఉంటుందని మేము తెలుసుకున్నాం. దాని యొద్దకు, గురి యొద్దకు పరిగెత్తడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో మేము ఉన్నప్పుడు అనేక మార్లు మా యొక్క కనుదృష్టి, మా యొక్క మనసులు, మా యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. కానీ లోకం వైపు మళ్ళకుండా నీ కొరకు నడవటానికి చిన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా మరి తండ్రి సిద్ధపరచండి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని ఈరోజు మేము నేర్చుకున్న లెసన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మరి నెక్స్ట్ వీక్ కూడా కలుసుకునేటప్పుడు చక్కటి విషయాలు మేము నేర్చుకోవడానికి, చక్కటి మోరల్స్ మేము నేర్చుకోవడానికి, నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? మత్తయి 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. మత్తయి 6:20. ఈ మెమరీ వర్డ్స్ని చక్కగా నేర్చుకోండి. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.